హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు సింపుల్గా ఈజీగా చికెన్ పచ్చడి పెట్టడం ఎలానో చూపిస్తారండి. ఫస్ట్ అయితే చికెన్ బాగా కడగాలి. తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్ పైన ఉడికించుకోవాలి. చిన్న మంట పైన ఉడికించుకోవాలి. వాటర్ ఇంకేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఎలా వస్తుందో, బబుల్స్ బబుల్స్ లాగా. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. చూడండి వాటర్ అయితే ఇంకిపోయింది. చికెన్ పీసులు అయితే ఉడికిపోయాయి. ఉడికిన చికెన్ కాసేపు పక్కన పెడదాం. అంతలోపు మసాలా అయితే రెడీ చేసుకుందాం. ధనియాలు కొన్ని, మిరియాలు కొన్ని, యాలకులు కొన్ని, లవంగాలు కొన్ని. చూడండి మసాలాలు వేయించి పొడి చేసి పక్కనైతే పెట్టాను. చికెన్ పీసులు చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకోవాలి. మనకు కావాల్సినంత పెద్దగా ఉంచవచ్చు, లేకపోతే మనకు వద్దు అనుకుంటే చిన్న పీసులా అయినా చేసుకోవచ్చు. నేనైతే చిన్న అయితే పీసులు అయితే చేశాను. చూడండి స్టవ్ పైన ఒక బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని చికెన్ పీసులు అయితే వేసి ఫ్రై చేస్తున్నాను. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించిన పీసులు పక్కన పెట్టి అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడు చికెన్ పచ్చడి కోసం ఫ్రెష్గా రెడీ చేసుకున్నాను. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. వేయించిన పీసులు అదే ఆయిల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇందాక చేసుకున్నాం కదా, ధనియాలు, మిరియాలు, యాలకులు, లవంగాలు వేయించి పౌడర్ చేసుకున్న పొడిని అయితే ఇందులో వేస్తున్నాను. తర్వాత ఉప్పు సరిపడా కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇవన్నీ వేసి కలిపి పక్కన పెట్టాలి. చల్లగారిన తర్వాత నిమ్మరసం అయితే పోసుకోవాలి. చికెన్ పచ్చడి కోసం నేను 4 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. చికెన్ పచ్చడి చల్లారిన తర్వాత నిమ్మరసం అయితే వేసి కలుపుకొని పక్కన పెట్టాలి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ. ఎంత సింపుల్గా చేసుకున్నాము కదా. వేడి వేడి అన్నంలో తింటుంటే సూపర్ ఉంటుంది కదా. నేను చేసిన చికెన్ పచ్చడి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్, ఉంటాను.